తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడును జలదంకి మండలంలో అత్యంత అద్వితీయంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. జలదంకి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మునుగల తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాలు జలదంకిలోని పద్మావతి కళ్యాణ మండపంలో అత్యంత అట్టహాసంగా జరిగాయి. ఈ మహానాడు పండుగకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ సిద్ధాంతాలను తెలియపరిచారు. ఈ సందర్భంగా మహానాడు కార్యక్రమానికి హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరినీ ఎమ్మెల్యే పేరు పేరున ఆత్మీయంగా పలకరించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు, ఇతర పార్టీ ముఖ్య నాయకుల ప్రసంగాలను లైవ్ ప్రోగ్రాం ద్వారా తిలకించారు. ఈ సందర్భంగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, ఎన్టీ రామారావు అడుగుజాడల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ తెలుగు జాతి గొప్పతనాన్ని నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదని అన్నారు. భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో యువతకు, రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వంటేరు జయచంద్రారెడ్డి, సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ పులిగుంట మధుమోహన్ రెడ్డి, 10-11 క్లస్టర్ ఇన్ఛార్జీలు మందపల్లి మాల్యాద్రి, పూనూరు భాస్కర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ అప్పలనాయుడు, సొసైటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి, మహానాడు కోఆర్డినేటర్ దివి శ్రీనివాసులు, తెలుగు యువత అధ్యక్షులు పులుగుంట మహేందర్ రెడ్డి, తెలుగు మహిళా అధ్యక్షురాలు వడ్డే అనురాధ, తెలుగు రైతు అధ్యక్షులు కాసు చెంచునాయుడు, బ్రాహ్మణగ్రాక టీడీపీ అధ్యక్షులు పున్నం రోసిరెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దగుమాటి మాల్యాద్రి, చిత్తాబతిన మస్తాన్ రెడ్డి, కంచర్ల వినోద్ నాయుడు, కొల్ల రాధాకృష్ణ, స్వర్ణ కొండపనాయుడు, లింగంగుంట దశరథ రామనాయుడు, చామదుల సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మహిళా నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.